హలో అందరికీ, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ ప్యాటర్న్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అండి. దీనికోసము నేను ఓపెన్స్ ఉన్న సైడ్ ఫస్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి. అండ్ క్లాత్ కొంచెం క్రాసెస్ ఉంటుంది కాబట్టి వీటిని నేను ఒక మార్జిన్ లాగా తీసుకుంటున్నాను డౌన్లో అండ్ సైడ్స్కి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసము ఎక్స్ట్రా తీసుకోవాలి డౌన్లో. అండ్ మనకి ఓపెన్ ఉంటుంది కదా బ్యాక్ ఓపెన్, అటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని నెక్స్ట్ బ్లౌజ్ మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ దగ్గర నేను ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక 2 ప్లేసెస్లో మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక స్ట్రేట్ లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్ని పైన తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది బోట్ నెక్ ప్యాటర్న్ కాబట్టి షోల్డర్ వచ్చేసి తినది 15, సో 15లో హాఫ్ 7.5 ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే 7.5ని చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 7.5 అండ్ చంక డౌన్ దగ్గర 7.5 ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. అందుకే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. డౌన్లోకి స్ట్రెయిట్ లైన్ మార్కింగ్ చేసుకున్నాను చంక డౌన్. అప్పర్ బ్రెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అందులో 4th పార్ట్ తినది 34, సో 34 అయితే నేను దాంట్లో 4th పార్ట్ వచ్చేసి 8.5 దగ్గర మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. వెస్ట్ వచ్చేసి తినది 30, సో 30లో హాఫ్ వచ్చేసి 7.5, 1 ఇంచ్ టక్స్ కోసం మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా అది, ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని ఇలా లైన్స్ కలుపుతూ డ్రా చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చెప్తానండి ప్రిన్స్ కట్. ఇందులో ప్రిన్స్ కట్లో చాలా మోడల్స్ ఉంటాయి. 1 by 1 నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది ఈ మోడల్లో అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనము చంక డౌన్ తీసుకుంటాం కదా, పైనుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కార్నర్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ని చూసుకోవాలి. ఇక్కడే ఆర్మ్ రౌండ్ తినది 15 అన్నమాట. 15 చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెక్ చేసుకోవడం మర్చిపోయి లాస్ట్లో చెక్ చేస్తాను. జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి నేను ఒక 5.5 ఇంచెస్ దగ్గర, మన ఎక్స్ట్రా నుంచి నేను మెజర్ చేయనండి, ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి రెడీ దగ్గర నుంచి 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్లో నెక్ డౌన్ అనేది క్రాస్లో తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసి ఇక్కడ బోట్ షేప్ని నేను స్కేల్ హెల్ప్తో ఈ విధంగా డ్రా చేశాను. మనకు హ్యాండ్ ఫ్రీగా ఉంటే డైరెక్ట్గా డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఇట్లా నీట్గా డ్రా చేసేసుకున్న తర్వాత నడుము దగ్గర టక్స్ కోసము వెస్ట్ పార్ట్ని ఎగ్జాక్ట్ హాఫ్లో మెజర్ చేసి ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మెజర్ చేసేసుకొని ఒక 3.5 ఇంచెస్ దగ్గర నేను టక్స్ పాయింట్ని అయితే ఇస్తున్నాను. ఇది ప్యాటర్న్లో వస్తుంది కొంచెం డీప్గా, సో నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. మనము 3.5 నుంచి 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఈ మార్కింగ్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకునేటప్పుడు ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి క్రాస్లో కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో అక్కడ చూసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసము, కటింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేస్తే నా వీడియోస్ అనేది సజెషన్లోకి వెళ్తాయి. అప్పుడు నాకు బూస్టప్ వచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ని చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర చూసి ఇలా మార్క్ చేసుకోవాలి. అది 15 ఆర్మ్ రౌండ్ని నేను చెక్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా రాదు, అప్పుడు మనము ఆర్మ్ డౌన్ని సర్చ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ని ట్రేస్ అవుట్ చేసి కట్ చేస్తాము. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్డ్ కాబట్టి నేను క్లోజింగ్ సైడ్ ఇలా ఎక్స్ట్రా మార్జిన్ని ముందుకి కొంచెం వదిలేసి ఇలా మార్క్ చేసుకుంటున్నాను.
ఎగ్జాక్ట్ బొటిక్ స్టైల్ ఫినిషింగ్ రావాలంటే మనకి ఐరనింగ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ప్రిన్స్ కట్ షేప్ కోసము వెస్ట్ దగ్గర డౌన్లో నేను 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లెంత్ వచ్చేసి తినది చెస్ట్ పాయింట్ 9.5 ఇంచెస్ అక్కడ మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఆర్మ్ రౌండ్ దగ్గర మన కార్నర్లో మార్కింగ్ చేసుకొని ఈ 3 పాయింట్స్ని కలుపుతూ ఒక కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. నేను లైట్గా డాట్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఒక ప్రిన్స్ షేప్లో డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇది రోలర్తోని దీన్ని రోల్ చేసేస్తే మనకి మార్కింగ్ అనేది కింద వస్తుంది. ఓకే, ఇలా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి చంక లోపలికి తీసుకుంటాం కదా, ఆ మార్కింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నాను. సో చంక డౌన్లో 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఆ కార్నర్ పాయింట్ నుంచి నేను ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు చంక లోతును అనేది ఆర్మ్ లోతుని ఇలా ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. పింక్ కలర్లో డ్రా చేస్తే అది ఫ్రంట్ పార్ట్ లాగా ఉంటుందనేసి నేను డిఫరెన్స్ తెలవడానికి వేరే కలర్ మార్కర్ని యూస్ చేసి రోలర్తో ఒకసారి రోల్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాము. ఎక్కడికైతే మార్కింగ్ చేసామో అదే పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుందాము. ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ లాగా కట్ చేసుకునేటప్పుడు నేను షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ చేసుకున్న పాయింట్ని కూడా మనం ఇలా కట్ చేసుకుంటే షోల్డర్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను రోలర్తో రోల్ చేసిన పాయింట్స్ని మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను. అలా మార్కింగ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చేసి కట్ చేస్తాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీడియోని అసలు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అర్థమవదండి. నీట్గా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ప్రిన్స్ కట్. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిన్స్ కట్ షేప్ దగ్గర నేను ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇక్కడ తీసుకుంటున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా మార్కింగ్ పైనే నేను కట్ చేశాను. ఇలా ఒక పార్ట్ అయితే ఫ్రంట్ది అయిపోయింది. నెక్స్ట్ సైడ్ పార్ట్ని సేమ్ బ్యాక్ పార్ట్ పైన ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ దాన్ని కూడా నేను ప్రిన్స్ మోడల్లో కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం మార్కింగ్ చేసిన ప్రిన్స్ కట్ మోడల్ నుంచి నేను 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ తిన బ్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో నేను అనేది 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. పైన 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ షేప్ ఇచ్చేసుకోవాలి. ఆ 1.5 ఇంచ్ దగ్గర స్ట్రైట్గా తీసుకొని మన చెస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి స్లైట్గా కర్వ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకొని రోలర్తో ప్రిన్స్ కట్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇలా రోలర్తో డ్రా చేసిన తర్వాత చంక డౌన్ని కూడా ఇలా డ్రా చేసేసుకొని దీన్ని ట్రేస్ అవుట్ చేసిన మార్కింగ్ని ఎగ్జాక్ట్గా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ప్రిన్స్ కట్లో ఇది ఒక్కటే మోడల్ కాకుండా చాలా మోడల్స్ ఉంటాయి. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మా షాప్లో మాస్టర్తో కూడా నేను కటింగ్ చేపిస్తూ ఉంటాను. కొన్ని ఈజీ టిప్స్ అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అవి నేర్చుకున్నవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏదైతే నేను రోలర్తో డ్రా చేశానో మళ్ళీ దాన్ని కనిపించడానికి క్లియర్గా నేను మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను మార్కర్తో. మార్కర్ అనేది మార్కింగ్ చేసేటప్పుడు వీలైనంత సన్నగా మార్కింగ్ ఉండేలాగా చూసుకోవాలండి. లావుగా డ్రా చేస్తే నీట్ ఫినిషింగ్ అనేది రాదు. అండ్ కొంచెం పాయింట్స్ కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి. సో నీట్గా డ్రా చేసేసుకొని ఇలా ఇక్కడ ప్రిన్స్ కట్ దగ్గర నేను 1/2 ఇంచ్ మార్కింగ్ ఇక్కడ ఇస్తున్నానండి. ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ ఇవ్వనప్పుడు మనకి ఓపెన్ సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అలా కూడా ప్రిన్స్ కట్ చేస్తారు. చూడండి, నేను బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా ట్రేస్ అవుట్ చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసేసుకొని ఇది షోల్డర్ దగ్గర షోల్డర్ పాయింట్ రెడీ షోల్డర్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసేసుకొని 2 పాయింట్స్ కలిపి నేను ఫ్రంట్ నెక్ని కూడా డ్రా చేసేసుకుంటాను. ఇప్పుడు ఇలా డ్రా చేసేసుకొని బోట్ నెక్ షేప్ని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అనేది బోట్ నెక్కే, ఏ డిజైన్ అనేది లేదు, సింపుల్ బోట్ డిజైన్. దీన్ని ఫ్రంట్ పార్ట్ నెక్ని ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్లో కొంచెం చిన్న ప్యాటర్న్ ఉందండి. ఆ ప్యాటర్న్ని డ్రా చేస్తున్నాను. నేను 4.5 ఇంచెస్ దగ్గర బ్యాక్ సైడ్
లెంత్ని తీసేసుకొని మిగతాది మొత్తము నెక్ డీప్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. ఇలా సేమ్ నెక్ వెడల్పుని ఇందులో తీసేసుకొని ఇందులో చిన్నగా ప్యాటర్న్ అనేది ఇస్తానన్నమాట. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో డ్రా చేసేసుకొని బోర్డ్ షేప్ నుంచి ఇక్కడికి చిన్నగా ఫస్ట్ డాటెడ్ లాగా మనం డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్ షేప్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా నెక్ షేప్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ దీన్ని డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా డాటెడ్ లాగా డ్రా చేసుకుంటే నెక్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది నేను మాస్టర్ దగ్గర నేర్చుకున్నానండి. ఇలా డ్రాయింగ్ చేసిన పార్ట్ని మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దగ్గర మనకి స్టిచ్చింగ్కి ఈజీగా ఉండడానికి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసినట్టుగానే వచ్చేస్తుంది. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్లీవ్స్ని డ్రా చేస్తున్నాను. ఈ స్లీవ్స్ కోసం లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ లాగా చేసేసుకొని ఫస్ట్ ఐరన్ చేసుకుంటాను. నెక్స్ట్ క్రాస్గా ఏమన్నా క్లాత్ ఉంటే దాన్ని డ్రా చేసేసుకొని నెక్స్ట్ స్లీవ్ లెంత్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది పఫ్ స్లీవ్స్ లాగా వస్తుంది. సో స్లీవ్ లెంత్ అండ్ స్లీవ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా అయితే మనకు అక్కడ పఫ్స్ వస్తాయి కాబట్టి నేను ఎక్స్ట్రాని ఇప్పుడే తీసుకోవట్లేదు. నెక్స్ట్ పఫ్ కోసం నేను 2.5 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసేసుకుంటాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్లీవ్ లెంత్ని కూడా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకొని దాన్ని ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఇంచెస్ డౌన్లో మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉన్న మనము ఆర్మ్ రౌండ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూసుకోవాలి. అది 7 ఇంచెస్ వచ్చిందండి. ఆ 7 ఇంచెస్ని నేను ఇప్పుడు 3 ఇంచెస్ డౌన్లో ఫోల్డింగ్ సైడ్ నుంచి అక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్లీవ్ షేప్ని మనం ఇక్కడ కర్వ్ లాగా ఇలా ఇచ్చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ని అండ్ స్లీవ్ రౌండ్ దగ్గర మార్కింగ్ని ఈ విధంగా కలిపేసేసుకొని మళ్ళీ పఫ్స్ దగ్గర మనం మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ మార్కింగ్ని స్లైట్ కర్వ్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ పఫ్ కోసం క్లాత్ అనేది తక్కువ పడింది. సో దీనికి ఇక్కడ చిన్న జాయింట్స్ పడతాయి. దాన్ని కూడా మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా 4 పీసెస్ని తీసేసుకొని నేను ఎక్స్ట్రా పఫ్స్ కోసం బాహుబలి టైప్ స్లీవ్స్ని కట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ క్లాత్ తక్కువ పడింది. సో చిన్న జాయింట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ సేమ్ ఇలా మనం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసేసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్లీవ్స్ లైనింగ్ క్లాత్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని నీట్గా ఐరన్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ పీసెస్ అన్నిటిని మెయిన్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసేసి ఇలా ఎగ్జాక్ట్గా మెయిన్ క్లాత్ పైన ఒకేసారి అన్ని ట్రేస్ అవుట్ చేసేసుకోవడం వల్ల మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అన్నమాట. ఇలా మొత్తము ట్రేస్ అవుట్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం క్లాత్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్కి కూడా క్లాత్ కొంచెం తక్కువ పడుతుంది. చిన్న చిన్న జాయింట్స్ అనేవి పడతాయి. అవి స్టిచ్చింగ్లో మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన రిజర్వ్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేసి నట్టయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ని మీకు అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.